చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆలేరు ఘటన ఒక నిదర్శనం. వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే సదరు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దౌర్జన్యానికి దిగడంపై ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతగా ఉండి అక్రమార్కులకు కొమ్ము కాయడం ఏంటని ప్రజలు ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే అధికారులను బెదిరిస్తూ చిందులు తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు నేత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సేవకులుగా ఉండాల్సిన వారే ఇలా రౌడీజానికి పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఇష్టమైన పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే నా పోలీస్ స్టేషన్ చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆలేరు ఘటన ఒక నిదర్శనం. వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే సదరు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దౌర్జన్యానికి దిగడంపై ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సంపత్, ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రోజు రోజుకు ఇటు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొంత చట్ట పరిధిలో పనిచేస్తున్న అధికారులపై కొంత ఒత్తిడి తీసుకువచ్చి మరి వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. మనం చూసుకుంటే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఒక వాగు నుంచి రాత్రివేళ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో నిత్యం కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని పోలీసు అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్లి ఆ అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్న ట్రాక్టర్లను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దానికి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన ఆ ట్రాక్టర్ల విషయంలో ఇటు అక్కడికి వచ్చి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అనుచరుడు ఆలేరు మాజీ ఎంపీపీ ప్రస్తుతం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ఎవరు ఈ ట్రాక్టర్లను తీసుకొచ్చారని పోలీసులపై దౌర్జన్యం చేయడం జరిగింది. వెంటనే ఈ ట్రాక్టర్లను విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా హల్చల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం ఈ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అధికార పార్టీ నాయకులు ఈ విధంగా దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మా అధికారులను ఈ విధంగా బెదిరిస్తే మాత్రం పని చేయలేని పరిస్థితి అని చెప్పి అధికారులు కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఈ యొక్క బీర్లా ఐలయ్య అనుచరుడు అశోక్ ని కట్టడి చేయాలి, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి పోలీసులు కూడా వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొంత కట్టడి చేసి చట్ట పరిధిలో పనిచేస్తున్న అధికారులని పనిచేసే విధంగా కొంత వెసులుబాటు కలిగించాలని ఇటు అక్కడ చర్చ జరుగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి